ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలను, ఏపీఐఐసికి తిమ్మ సముద్రంలో 13.45 ఎకరాలను సియుడిఏకి బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో వాటి సంఖ్యను 21 నుంచి 23కి పెంచినట్లు తెలిపారు. కండలేరు నుంచి పరిశ్రమలకు నీటి సరఫరా, విజయవాడ ఆటోనగర్లో యూడీఎస్ హక్కుల క్రమబద్ధీకరణ, 400 హౌసింగ్ యూనిట్ల భూ సమస్య పరిష్కారానికి కూడా ఆమోదం లభించిందన్నారు. అలాగే అమరావతి ఐ ప్రాజెక్టు సవరించిన టెండర్లు, కుప్పం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ భూసేకరణకు ప్రత్యేక పరిహారం, పెట్టుబడులకు ఊతమిచ్చే అమ్నిబస్ చట్టం 2026ను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. జీవీఎంసీలో వార్డ్ నెంబర్ 35లో ఉన్న వెల్లంపేట మురికివాడ పునరాభివృద్ధికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా, ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణలు కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వటం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్కు ₹1,50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం ఏపీఐసి ఫెసిలిటేటర్గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నిటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విజయవాడలో డిఎస్సి 2025 నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా నిలిచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటకు దారితీసిన ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రాలయం బస్ స్టాప్ వద్ద ఏర్పాటైన ఈ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో చేరుకుని పోలీసుల అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించడం చట్ట విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాటా పెరగడంతో టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం కోసం ఏర్పాటు చేసిన టెంట్ను తొలగించే ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను విడదీసి పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ డిఎస్సి అంశంపై వైసీపీ అనవసరపు రాద్ధాంతాలు చేస్తోందని ఆరోపించారు. 18,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధిస్తే వారి భవిష్యత్తును దెబ్బతీయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డిఎస్సిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే సవాల్ విసిరినా ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం వైసీపీ నాయకులకు లేదన్నారు. ధర్నా చౌక్లో నిరసన చేపట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని, ఎలాంటి అనుమతి లేకుండా బస్టాప్ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
గంటన్నర పాటు వేచి చూసిన శిబిరాన్ని తొలగించకపోవడంతో తానే వచ్చి నిరసన తెలిపినట్లు చెప్పారు. అలాగే లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ మరోసారి అసత్య ప్రచారం లేదా వ్యక్తిగత దూషణలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మెగా డిఎస్సి 8 నెలల కింద జరిగిన మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అని మాట్లాడుతున్నారు. మేము సవాల్ చేశాం. మేము వైసీపీ ఆఫీస్కైనా, తాడేపల్లిలో వైసీపీ జగన్ ఇంటికైనా వస్తానికి సిద్ధమని మా నాయకుడు మంత్రి నారా లోకేష్ గారు అనౌన్స్ చేశాడు. అలాగే మా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధము, నువ్వు డైరెక్ట్గా రా, లేకపోతే ఆన్లైన్లో అయినా సరే సిద్ధమని అనౌన్స్ చేశాడు. దాన్ని మెగా డిఎస్సిలో ప్యాకాట్ ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. బ్రిడ్జ్ గేమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి గేమ్స్లో, స్పోర్ట్స్లో ఉన్న లిస్టులో ఉంది. ఈ అజ్ఞానులకు అది కూడా తెలియదు. దాన్ని చెప్పడం జరిగింది. అయినా మెగా డిఎస్సిలో బ్రిడ్జ్ గేమ్లో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అది కూడా వాళ్ళకి తెలియదు. అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము అడిగాం, మేము చర్చకి సిద్ధం అన్నాం. అసెంబ్లీకి రండి, రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, దమ్ముంటే ఇప్పుడు ప్రకటించండి, మేము 17 నుంచి అసెంబ్లీకి వచ్చి అత్యున్నత వేదికలో తేల్చుకుంటాం మేము అని చెప్పండి. పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డిఎస్సిలో దగా జరిగిందయ్యా. విద్యార్థుల యొక్క భవిష్యత్తు పాడవుతా ఉంది. విద్యార్థుల యొక్క జీవితాన్ని మెరుగుపరచండి అని రీలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే అనుమతులు ఉన్నా కూడా ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నిజంగా నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, నీకు నిజంగా ప్రజల మీద, విద్యార్థుల మీద ఎక్కడ నీకు మక్కువ ఉంటే డిఎస్సిలో అవినీతి జరిగిందా లేదా నువ్వు చెప్పు ముందు. అంతేగాని దీక్ష శిబిరానికి ఒక ఎమ్మెల్యే నిజంగా నువ్వు అసెంబ్లీలో ఏం పనికి వస్తావు అడుగుతా ఉన్నా. నువ్వు ఒక రౌడీలు వేసుకొచ్చి ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదని అడుగుతా ఉన్నావు. డిఎస్సిలో ఒకతప్పులు ఏమైతే జరిగినాయో మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పిలుపు మేరకు ఈ రీలే నిరాహార దీక్ష ఇంకా ఎక్కువ కొనసాగుతూ ఉన్నాయి. భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకి, విద్యార్థులకి దగ్గరగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించే ఏర్పాట్లు గతంలో జరిగినాయి. రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి. దేశంలో కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించకుండా శ్రేయోరాజ్యం లేదా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. శ్రమను చులకనగా చూసే దురాచారం కుల వ్యవస్థలోనే ఉందని, దీన్ని అంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా బిల్లును ఆమోదించడానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అధికార ప్రతిపక్షాలు చేతులు కలిపితే రాజ్యాంగ సవరణ ప్రక్రియ సులభంగా ముగుస్తుందని, బిల్లు ఆమోదానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇంకా అనిశ్చితిలోనే ఉన్న డీలిమిటేషన్ అంశాన్ని మహిళా బిల్లుతో ముడిపెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ప్రధాని, గత ప్రధానులు కానీ, ప్రస్తుత ప్రధాని మోడీ గారు కానీ మన దేశం శరవేగంగా అగ్రస్థానంలోకి చేరాలని కోరుతున్నారు. అలాగే 4వ స్థానానికి మన జీడిపి వస్తుంది, ఇంకా పెరిగిపోతామని కూడా చెప్తున్నారు. ఇక ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు విజన్లే పదే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి గతంలోనూ ఇప్పుడు విజన్లు ప్రకటిస్తూనే ఉన్నారు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, భారతదేశంలో కుల వ్యవస్థని నిర్మూలించకుండా భారతదేశం సూపర్ పవర్ కాలేదు. ఎందుకంటే శ్రమని చులకన చేసే ఏ వ్యవస్థ కూడా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ఈ కుల వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శ్రమని చులకన చేయడం, శ్రమ చేసేవారిని అసహించుకోవడం అనేది దీని లక్షణం. అందుకని ఎవరైనా ఈ దేశాన్ని సూపర్ పవర్ కావాలి, అభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళు ఈ కుల వ్యవస్థ యొక్క ఈ రుగ్మతల్ని నిర్మూలించేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన దేశం ముందుకు పోద్దని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. అందుకని ఈ పుస్తకం ఈ రూపంలో రాశాం.
నా భావాలతో అంగీకరించినా అంగీకరించకపోయినా దేశం ముందుకు పోవాలనుకున్న వాళ్ళందరూ దీని గురించి ఆలోచించాలని, ముఖ్యంగా పరిపాలించేవాళ్ళు, ఈ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా, వారు ఈ కుల సమస్యని దీని పరిష్కారాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక ప్రస్తుత రాజకీయాలకు వస్తే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా డీలిమిటేషన్ని, మహిళా రిజర్వేషన్ని మళ్ళీ కలిపి ఈ సమావేశంలో ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్నది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగింపు కూడా దగ్గరకు వస్తుంది. ఇటువంటి సందర్భంలో నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ డిలిమిటేషన్ని, మహిళా బిల్లుని రెంటిని మిళితం చేయకుండా వేరు చేసి మహిళా బిల్లుని ఆమోదించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్న బుద్దా వెంకన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించారు. ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి వచ్చి తెలియచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి కూటమి ప్రభుత్వ పాలనపై రూపొందించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికులు కూడా తమ సమస్యలను నేరుగా వెల్లడిస్తూ పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రజలకు చేసిన మేలు ఆధారంగానే మళ్లీ ప్రజలు ముందుకు వెళ్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. నంబర్ 1గా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ప్రభుత్వాలు నంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నాయి. అందుకే మా ఇంటింటి తెలుగుదేశం కూడా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 45,000 ఈ రోజుకి పూర్తయిపోయి మేము ముందుకు వెళ్తున్నాము. తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి రెస్పాన్స్ ఉంది. 15 ఏళ్ళు కాదు, ఈ ప్రభుత్వం 30 ఏళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు మరియు ఖాళీల భర్తీపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని, 11.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయని ప్రకటించారని గుర్తు చేస్తూ ఆ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఎవరికి వచ్చాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో నిర్మాణాలు జరుగుతున్న చివరకు భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కూడా స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నా మరోవైపు గత 2 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్లోనే దాదాపు 10,000 మంది ఉపాధి కోల్పోయారని శ్రీనివాసరావు తెలిపారు. స్పిన్నింగ్ మిల్లులు, డైరీ రంగాలు మూతపడడంతో వేలాది మంది రోడ్డున పడ్డారని, ఉపాధి హామీ పథకంలో పని దినాలు సగానికి తగ్గిపోయాయని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఉందని, పట్టిసీమ పంపింగ్ పెంచి డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను వెంటనే తీర్చాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన మీద శ్వేతపత్రం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల అభివృద్ధి మీద, ఆర్థిక అభివృద్ధి మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు మొత్తం మీడియాకి. అందులో ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు, 11.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్టు, గ్రౌండింగ్ అవుతున్నట్టు ప్రకటించారు. 11.5 లక్షల పెట్టుబడులు గ్రౌండింగ్ ఎక్కడెక్కడ అవుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఈ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు.
అందులో ఇచ్చిన ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా ఒకటి చోట ప్రారంభమై ఉంటే అనకాపల్లి జిల్లాలో కానీ, విశాఖలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ, ఇంక్లూడింగ్ భోగాపురం ఎయిర్పోర్ట్లో సహా స్థానికులకు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మరి ఎక్కడ ఉద్యోగాలు కల్పించారు, ఎవరికి కల్పించారు, వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు కోల్పోయారు జనం. ఇప్పుడు ఒక విశాఖ స్టీల్ ప్లాంట్లోనే దాదాపు 10,000 ఉద్యోగాలు పోయింది. చిన్న చిన్న స్పిన్నింగ్ మిల్లులు మొదలుకొని డైరీలు ఇటువంటి మూతపట్టడం వల్ల కొన్ని వేల ఉద్యోగాలు పోయినాయి. ఉపాధి హామీ పథకంలో దాదాపు సగానికి సగం ఉపాధి తగ్గిపోయింది. మరి తగ్గిపోయిన ఉద్యోగాలు కోల్పోయినటువంటి వివరాలు కూడా ప్రకటించాలి. ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇవన్నీ కూడా చెప్పాలి. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గ్యాస్ లేని కారణంగా కేంద్రం పెట్టుబడికి 10,000 కోట్లు ఇస్తుంది, ఇవ్వలేదు. గ్యాస్ లేని కారణంగా రాడ్ తయారు చేసేటువంటి ఉత్పత్తి ఆగిపోయింది. ఇప్పుడు ఆ మార్కెట్ని టాటాలు మెట్టలు ఆక్రమించేస్తున్నారు. రేపొద్దున మళ్ళీ విశాఖ కావాలంటే మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే దాన్ని మూత పెట్టడమే. అందువల్ల ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఉద్యోగాల కల్పన మీద శ్వేతపత్రం ప్రకటించాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, దీని మీద మన రైతాంగం ఈరోజు ఎల్నినో ప్రభావంతో బాగా కరువు వచ్చింది. పొగాకు రైతులు పదే మోసానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీసం 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు అభ్యర్థుల వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగాల భర్తీ కోసం అవసరమైన ఒత్తిడి తీసుకువస్తామని, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య ఆరోపించారు. సుమారు 5 లక్షల చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారని విమర్శించారు. దేశంలోని సహజ వనరులు, అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రజల ఆస్తులను కొల్లగొట్టే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని శేఖర్ బాబు భవనం నుంచి సితారా సెంటర్ వరకు తొలి విడత పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, సుమారు 5 లక్షల పరిశ్రమలు మూతపడగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ అడవుల్లోని ఖనిజ వనరులను వారికి అప్పగించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూల విధానాలనే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్న నేపథ్యంలో ప్రజలందరినీ చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మార్పు కావాలి, మార్పు రావాలి, జరూరీ బదలావ్ అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ పార్టీ పిలిపించినటువంటి నేపథ్యంలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర నుంచి సితారా సెంటర్ వరకు పాదయాత్ర కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంటు ఈ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా దాదాపు 5 లక్షల చిన్న, పెద్ద పరిశ్రమలు మూతవేసి లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చినటువంటిది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
ఉన్న పరిశ్రమలే మూత వేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపున కొనసాగుతూ ఉంది. రైతాంగాన్ని గట్టిగా ఆదుకుంటామని చెప్పేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి వ్రాతపూర్వకంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చినప్పటికీ కూడా అమలు చేయకుండా ఈరోజు రాష్ట్రంలో ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 4,50,000 మంది రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు కూడా రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యల పాలవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతోంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉప్పు ధర, పప్పు ధర, గ్యాసు, వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి. ధరలను స్థిరీకరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతా ఉంది. ఈరోజు నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పి 100 రోజుల్లో ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ నల్ల డబ్బులు వెలికి తీసుకొని రాకపోగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, వ్యక్తులకు కాపలా కాస్తూ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలను, వన సంపదలను మొత్తం కొల్లగొట్టి వారి పరం చేసేటువంటి పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజున పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యాధరపురం, భవానీపురం ప్రాంతంలో గత అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేయటం జరిగింది. కానీ గతంలో ఇప్పటికీ 3 సార్లు విద్యాధరపురం లేబర్ కాలనీకి సంబంధించినటువంటి స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆచరణకి నిర్మాణం సాధ్యం కాల. అందుకని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణం చేస్తామని. అందుకనే విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని, అలాగే విజయవాడ నగరం మొత్తం కూడా కొండ ప్రాంతాలు 16 డివిజన్స్లో విస్తరించింది. ఈ 16 డివిజన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్ నామమాత్రపు ధరకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి పాత బస్తీ నుంచి కొత్త బస్తీ 2 టౌన్కి వెళ్ళేటటువంటి అనుసంధానం చేసేటటువంటి ఎర్రకట్ట అభివృద్ధి కోసం సమతుల్యమైనటువంటి నిధులు కేటాయించి ఆ వైపుగా ఆ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, 1 టౌన్లో షేక్ రాజా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని చెప్పి, ముఖ్యంగా పంజాబ్ సెంటర్ నుండి రైల్వే ట్రాక్ మీదుగా డిఆర్ఎం ఆఫీస్ నుంచి కరుణా హోటల్ వైపు ఒక రకమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే మొత్తం పాత బస్తీ నుంచి వెళ్ళేటటువంటి లో బ్రిడ్జి నుంచే వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి అనేక డిమాండ్స్ తోటి నగర అభివృద్ధి కోసం మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. కేంద్రంలో నీట్లో జరిగిన అవకతవకలపై జంజీ అంతా రోడ్డు మీదకు వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు ఉద్యమం ఎలా జరుగుతుందో, డిఎస్సిలో అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు జంజీ యువతతో కలిసి వైసీపీ కూడా ఉద్యమం చేస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమేనని, నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసేలా కూటమి ప్రభుత్వంపై పోరాడతామన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 1 టౌన్ చెరువు సెంటర్ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ రిలే నిరాహార దీక్షలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నారా లోకేష్ విద్యాశాఖ తప్ప అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు రాని ప్రతి నిరుద్యోగి కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు వాళ్ల ఇబ్బందులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను మోసం చేశారని అన్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటారు. సూపర్ 6 ఎక్కడ అమలైందని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా వైసీపీ ఉద్యమిస్తుందన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా జీవోలను తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చి తరువాత మళ్లీ కొత్త జీవోలు తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోవడానికి దొంగ జీవోలు తెచ్చి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే మెగా డిఎస్సీ అని చెప్పని దగా డిఎస్సీ చేసిన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని, అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పని, అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు
ఇవ్వాలని చెప్పని, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటు ఇమీడియట్గా వెయ్యాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించి యువతని కలుపుకొని జంజీ యువత ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో నీటిలో జరిగిన అవకతవకల మీద జంజీ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా ఏ విధంగా ఉద్యమం జరిగిందో, డిఎస్సిలో అక్రమాల మీద నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు కూడా ఏదైతే జంజీ యువతతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేస్తుందో మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా ద్వారా దొడ్డిదారిన దొంగదారిన మీరు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మీరు ఏదైతే కోటా అనుకున్నారో ఆ కోటా కంప్లీట్ అవ్వగానే ఆ జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త జీవోల ద్వారా మళ్ళీ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అని చెప్పి అసలు ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు భవిష్యత్తుతోటి మీరు పూర్తిగా ఆరుకోవడానికి ఈరోజు ఇలాంటి దొంగ డిఎస్సీలు పెట్టి ఇలాంటి దొంగ జీవోలు తెచ్చి ఇలాంటి దొడ్డిదారిన మీరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారే, మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి ఉంటే మీరు మీ మేనిఫెస్టివల్లో ఏదైతే నిరుద్యోగ విద్యార్థులకి 3,000 ఇస్తానన్నారో అది ఇవ్వాలి. అది ఇవ్వలేని పక్షాన మీరు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలోన వాలంటీర్ వ్యవస్థ కానీ సెక్రటరీ వ్యవస్థ కానీ తీసుకొచ్చి సెక్రటరీ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారో, ఎలాంటి చిన్న అవకతవక కూడా జరగకుండా 1,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేశారో ఆ రకంగా చేయగలగాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని కాంక్షిస్తూ దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించామని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మిలు, పార్టీ పిఏసి సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత తెలిపారు. ఇందుకోసం తామంతా ఐక్యంగా పనిచేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం తామంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢమాసం సారె సమర్పించారు. జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేళ తాళాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి సారెను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా వీర మహిళలు పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. అనంతరం పార్టీ కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మిలు, పార్టీ పిఏసి సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా బాధ్యత అని వెల్లడించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, వీర మహిళలు చింతల లక్ష్మి, నగర సంయుక్త కార్యదర్శి రాధాకృష్ణ, జనసేన పార్టీ నాయకులు నాంచారయ్య, వీర మహిళలు భవానీ, మేకల స్వాతి, శైలజ, రాధిక పాల్గొన్నారు. అమ్మలకన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢమాస సారెను సమర్పించడం జరుగుతూ ఉంది. సమస్త జీవకోటిని కూడా చల్లగా చూసేటువంటి దుర్గమ్మకు ఈరోజు మా ఇంటి ఆడపడుచులాగా జనసేన పార్టీ నుండి మేము సారెను సమర్పిస్తూ ఉన్నాము. అమ్మ మాకు జనసేన పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సమస్త జీవకోటి సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సారి సమర్పిస్తాం. వీర మహిళలు అందరూ కలిసి ఏదైతే కృష్ణా జిల్లాకి, విజయవాడకి, అలాగే ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల నుండి ఉండాలని కోరుకునే అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారెని సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలందరూ బాగుండాలి,
మన రాష్ట్రంతో పాటు దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా ప్రజలు బాగుండాలని కోరుకునే మంచి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి నేతృత్వంలో ఈరోజు ఇంత చక్కగా అమ్మవారికి సారిని అందించడం అనేది చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.